హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. మీ నాన్నను ఎలా చంపేశారో మిమ్మల్ని అలాగే చంపేస్తా. 6గురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి. రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన 6గురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని ఫోక్సో బాధితురాలి గతంలోనే రాజకుమార్ను బెదిరించినట్లు తెలిసింది. అయితే బాధితురాలు అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ 6గురి ప్రాణాలు పోయేవి కాదని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యమే ఇంతటి దారుణానికి కారణమైందని ఆందోళన చేపట్టారు. గతంలో భూతగాథలో ఇద్దరిని బెదిరించినందుకు రాజ్కుమార్పై గతంలోనే 2 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2018లో సరిత అనే మహిళను రాజ్కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు అయినప్పటికీ మరో మైనర్ బాలికను ప్రేమ పేరుతో రాజ్కుమార్ వేధించసాగాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి ఆమెను కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే ఉంచింది. ఈ క్రమంలో ఒకసారి పరీక్ష కోసం బాలిక కాలేజీకి వెళ్ళినప్పుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించాడు. అప్పుడు ఆమె తల్లి చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి నుంచి బాలికను తప్పించింది. అప్పటి నుంచి బాలికపై రాజ్కుమార్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ నాన్నను ఎలా చంపేశారో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించాడని అంటున్నారు. అయితే నిందితుడు బహిరంగంగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ఫోక్సో కేసు నమోదైనప్పటికీ బాలికను ఎలాంటి రక్షణ కల్పించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఉదంతానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఫోక్సో కేసులో కేవలం 7 ఏళ్లు మాత్రమే శిక్ష పడేలా తేలికపైన సెక్షన్లు పోలీసులు జత చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల కేవలం 20,000 పూచీకత్తుతో 2 నెలల్లోనే బెయిల్ వచ్చిందని, దీనివల్లే బయటకు వచ్చిన రాజ్కుమార్ 6గురిని కిరాతకంగా హత్య చేశాడని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి బోట్లేం మీరు అంటారా అని అనట్లే. మేము ఇప్పుడు పట్టుకోవాలంటే రాజ్కుమార్ ఎన్నెండు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి రమేష్ ఎస్ఐ సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు దాని గురించి వెరిఫై దాని గురించి ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూసాము. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్. యాంటిసిపేటరీ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్. యాంటిసిపేటరీ తీసుకున్నాక కండిషన్ పోలీస్ స్టేషన్ వచ్చారు. యాంటిసిపేటరీ పోయిన తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ మీకు యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్ కూడా అలవాటు ఉంది. దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకుముందు 240 loans ఉన్నాయి. So because of that also he was mentally disturbed. Hi, this is Swati. Like చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.